ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. 25వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్ల జయము పొందెను. హల్లెలూయా. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరిగిపడెను. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడైతే, ఎక్కడికి వెళ్తే విజయం ఉంటుంది ఆలోచించండి. వెళ్ళిన చోట్లల్లా అంటే వెళ్ళకూడని ప్రాంతాలు ఉన్నాయా లేవా? అమ్మ వింటున్నారా? వెళ్ళకూడని ప్రాంతాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అక్కడికి వెళ్తే నీకు విజయం ఉంటుందా? ఉండదు. అవి పడిపోయిన ప్రాంతాలు, పడిపోయిన ప్రదేశాలు. చాలామంది అక్కడికి వెళ్ళి పడిపోయారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా పడిపోతావు. అక్కడికి వెళ్ళకూడదు. కానీ వెళ్ళిన చోటల్లా అంటే దేనికి? అష్షూరు రాజునకట సేవ చేయలేదట ఇతను. అష్షూరు రాజు ఎవరు? దేవునికి సంబంధించిన వ్యక్తి కాదు, చీకటి అనుకోండి మీకు అర్థం అవడానికి. వాడు అపవాది. నువ్వు అపవాదికి సేవ చెయ్యకూడదు. వాడి మీద తిరుగుబడాలి. సేవ చేయడం అంటే అర్థం ఏంటి? చెప్పిన మాట వినడమే సేవ చేయడం. దేవుని యందు మనము సేవ చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పాడు ఈ సేవకు రమ్మని చెప్పాడు, నువ్వు సేవ చెయ్యని చెప్పాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నావు. దేవుడు ఏం చెప్పాడో అలాగే జీవిస్తున్నావు. అలాగే అపవాది వాడు ఏం చెప్తున్నాడో అలా చెప్తే నువ్వు అష్షూరు రాజునకు సేవ చేసినట్లు. కాబట్టి నువ్వు తిరగబడాలి. అందుకే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. ఎలాగ ఎదిరిస్తావు? నీ ముందున్నది ఏ పిల్లో లేదా చిన్న కుక్క పిల్లో కాదు. ఉష్ 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 అంటే వెళ్ళిపోవడానికి. వాడెవడు? సృష్టి చేయబడినప్పటి నుంచి ఉన్నవాడు. కాబట్టి దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క కృపతో దేవునిని హత్తుకుంటే దేవుడే అపవాది నుంచి మనల్ని విడిపిస్తాడు. అపవాది నుంచి మనల్ని విడిపిస్తాడు. అందుకే ఇక్కడ ఉంది, యెహోవా అతనికి తోడుగా ఉండెను. అది దేవుని హత్తుకోవాలి ముందు. అప్పుడు హత్తుకొని అపవాది పడగొట్టని స్థలాలకు వెళ్ళాలి. చాలామంది పడిపోయారు. వ్యసనాల్లో పడిపోయారు, చూపుల్లో పడిపోయారు, మాటల్లో పడిపోయారు, తలంపుల్లో పడిపోయారు. ఏదైతే దేవుడు తినొద్దన్నాడో అది తిని కొంతమంది పడిపోయారు. చూడొద్దన్నాయి చూసి పడిపోయారు. ఆశించొద్దన్నాయి ఆశించి పడిపోయారు. గహాజీలాగా ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి నీకు దేవుడు తోడై ఉన్నప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ పడిపోయారో అక్కడికి వెళ్ళకూడదు. నిలబడ్డ స్థానానికి వెళ్ళాలి. ఎవరు నించున్నారు, ఎలా నించున్నారు? యోసేపు ఎలా నించున్నాడు, సమూయేలు ఎలా నించున్నాడు, ప్రవక్తలు ఎలా నించున్నారు, దెబోరా అనే స్త్రీ ఆవిడ ఎలా నించుంది, రూతు ఎలా నించుంది, హదస్సా ఎలా నించుంది. అటువంటి స్థలాలు అంటే అటువంటి ప్రార్థనా జీవితం, ప్రార్థనా పరులు ఉన్న స్థలాలకి మనం వెళ్ళి అష్షూరు రాజునకు సేవ చేయకూడదు. అపవాది మాట మనం వినకూడదు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక.